హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో తొలకరి జల్లులలో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్, మలబద్ధకం వంటి వాటికి వన్ ఆఫ్ ద హోమ్ రెమెడీ వీడియో అండి. మిరియాల చారుని ఏ విధంగా కాచుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. మిరియాల చారు కోసం నేను ఇక్కడ బాగా ఎర్రగా మాగిన టమాటాలని 5 తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను తీసుకున్నాను. అలాగే కొద్దిగా చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచేసానండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో నానబెట్టి ఉంచిన చింతపండుని వేసుకొని కొన్నింటిని వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే టమాటాలను శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాల రసాన్ని ఏంటంటే ఎక్కువగా మనకు తొలకరి జల్లులు అంటే కొద్దిగా లైట్గా వర్షం వస్తున్నప్పుడు ఆ ఈగలకి, దోమలకి జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటివి వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఇంట్లో లేడీస్ ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మామూలు టైంలో అయితే మామూలు టమాటా, చింతపండు రసం పెడుతూ ఉంటారండి. ఇలా దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు మిరియాల రసాన్ని కంపల్సరిగా కాచుతూ ఉంటారు. ఇలా టమాటాలను కూడా కట్ చేసిన తర్వాత కొద్దిగా బాయిల్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా ఈ మిరియాలని కచ్చాపచ్చాగా దంచేసుకుందాము. కొద్దిసేపటి తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయాయి. టమాటా నుంచి పీల్ అనేది సైడ్ ఆఫ్ అయ్యే విధంగా ఉడికించుకుంటే చాలు. ఇది బాగా చల్లారిన తర్వాత దీన్ని బాగా చేత్తో చక్కగా పిసికేసేయాలండి. ఇలా నలపటం వలన చింతపండు, టమాటా గుజ్జు అనేది సపరేట్ అవుతుందన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా నలిపేసేసి ఆ చింతపండు వేస్ట్ ఆఫ్ అలాగే టమాటా వేస్ట్ ఆఫ్ పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని సైడ్ ఆఫ్ తీసేసుకోవాలండి. అది అలాగే ఉంచటం వల్ల యూజ్ ఏమీ ఉండదు, రసం కూడా పెద్దగా బాగోదనమాట. దీన్ని చక్కగా పిసికేసేసి ఆ పిప్పిని సైడ్ ఆఫ్ తీసుకున్నామంటే రసం అనేది చాలా బాగుంటుంది. ఇలా పిప్పినంతా సైడ్ ఆఫ్గా తీసేసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపును వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు రసం పౌడర్ని వేసుకోవాలండి. రసం పౌడర్ని ఎక్కువగా వేయొద్దు, మిరియాలు వేస్తున్నాం కాబట్టి రసం పౌడర్ని జస్ట్ టేస్ట్ కోసం కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కూడా వేసేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకొని వాటర్ ఎన్ని పడతాయో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి రుచి చూసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె కానీ మీరు చారు చేసుకోవటానికి కావాల్సిన బౌల్ని పెట్టేసుకోండి. నేనైతే కుండలో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కాస్తంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసుల్ని, కట్ చేసిన ఎండుమిర్చి ముక్కల్ని, కాస్త కచ్చాపచ్చాగా తలకొట్టిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, 2 రెమ్మల కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి. ఈ పోపు అంతా దూరగా వేగిన తర్వాత ఇందులో మనం దంచి పెట్టి ఉంచుకున్న మిరియాలను యాడ్ చేసుకోవాలండి. మిరియాలను యాడ్ చేసిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి పప్పు ఊతితో ఈ పోపునంతా చక్కగా రామేసేయాలండి. లైట్గా రామాలండి, ఎక్కువగా దబా దబా అని పప్పును రాపుతున్నట్టు కాకుండా లైట్గా పోపు అంతా బాగా నలిగే విధంగా పప్పు ఊతితో రామేసేయాలి. ఇలా పప్పు ఊతితో రామిన తర్వాత మనం కలిపెట్టి ఉంచుకున్న రసం ఉంది కదా, ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసి 1-2 పొంగులు వచ్చి కొద్దిగా బాయిల్ అయ్యేంతసేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 పొంగులు వచ్చి కొద్దిగా ఉడుకుతున్నప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. లైట్గా చివరన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మిరియాల రసం అనేది బాగా రెడీ అయిపోయినట్లే. ఈ రసాన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ వంటివి తగ్గుతాయి. మెయిన్గా మలబద్ధక సమస్య కూడా తగ్గుతుందండి. మరి మీకు ఈ పెప్పర్ రసం వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు వాచ్ దిస్ వీడియో.